కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవిడిలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. దాంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్న వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 6 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం మద్యం కర్ణాటక నుంచి దిగుమతి అయినట్లు పోలీసులు కనుగొన్నారు. దీని విలువ మార్కెట్లో 37,000 రూపాయలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. మరియు అడిషనల్ ఎస్సీబీ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి కనకవీడు గ్రామం వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి 6 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ 90 ml పరిమాణం కలిగినటువంటివి. మొత్తం 576 ప్యాకెట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 37,000 దాకా ఉంటుంది. ప్రజలకందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే, ఇట్లా అక్రమ మద్యం గురించి ఎక్కడైనా కానీ దాచి ఉంచినా కానీ లేదంటే తరలింపు జరుగుతూ ఉన్నా కానీ మాకు సమాచారం ఇచ్చినచో వారి మీద కఠిన చర్యలు తీసుకొని సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, సెబ్ సిఐ, ఎమ్మిగనూర్. నా మొబైల్ నెంబర్ 9440